అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం మొదటిసారిగా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో తామేదైతే హామీలు ఇచ్చామో ఎన్నికల సందర్భంగా అన్నిటికీ పూర్తి స్థాయిలో బడ్జెట్లో నిధులు కేటాయించాం. అలాగే అన్ని వర్గాల వారికి కూడా సంతృప్తి పరిచేలాగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు బడ్జెట్ గురించి మాట్లాడటానికి వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి మేడం, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అయితే మాత్రం అన్ని వర్గాలని సంతృప్తి పరిచేలాగా అందరికీ కేటాయింపులు చేసామంటున్నారు. ఈ బడ్జెట్ చూస్తే మీకేమనిపిస్తుంది? మీరంతా చూశారు కదండి, ఎంత దారుణంగా ప్రజలకు మోసం చేశారనేది బడ్జెట్ పేపర్స్లో క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి పరిపాలన ఇచ్చారు, కానీ వీళ్ళు ఎన్నికల టైంలో చాలా ఎక్కువ హామీలు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే డబుల్, త్రిబుల్, 4 టైమ్స్ ఎక్కువ ఇచ్చేసరికి వీళ్ళు ఏదో మేలు చేస్తారని నమ్మి ఓట్లేశారు భారీ మెజారిటీలతో. ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకి నిట్ట నిలువుగా మోసం చేయడం జరిగింది. అసలు ఈ బడ్జెట్ చూసి ప్రజలందరూ నిరాశాజనకంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఏంటి ఇలాంటి ప్రభుత్వానికి మేము ఓట్లేసి గెలిపించామా అని చెప్పి. మొన్ననే చూసాము, నిరుద్యోగులు అయితే తమ చెప్పులతో తాము కొట్టుకున్నారు. ఈరోజేమో ఇలాంటి బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మహిళల వ్యతిరేక బడ్జెట్, రైతు వ్యతిరేక బడ్జెట్, అలాగే నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్, అలాగే ఉద్యోగుల తాలూకా వ్యతిరేక బడ్జెట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓవరాల్గా పేదల వ్యతిరేక బడ్జెట్ ఇది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎంతో వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు కూడా తీవ్ర అన్యాయం చేశారు. చాలా దారుణంగా ప్రజలు మోసం చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ ఎన్నికలకు వెళ్ళి ఎన్నికల్లో ఓట్లు వేసుకొని గెలిచి ఈరోజు అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ మోసం గ్యారంటీ, బాబు షూరిటీ దగా గ్యారంటీ, బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ, బాబు షూరిటీ విధ్వంసం గ్యారంటీ అన్న టైప్గా ఈరోజు పరిపాలన చేస్తూ ఉండే పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. వీళ్ళ పరిపాలన ఎలా ఉందంటే తిరోగమనంలో ఉంది. యాక్చువల్గా ఎలా ఉండాలి, ఒక బడ్జెట్ అనేది పురోగమనంలో రాష్ట్రం పయనించేట్టుగా ఉండాలి. అలా కాకుండా తిరోగమనంలో పయనించేట్టుగా ఉంది. అసలు హామీల్ని తొంగలో తొక్కడం ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఈ బడ్జెట్ ద్వారా వీళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహిళలకి నెట్ట నిలువుగా మోసం చేశారు. అసలు మహాశక్తి అనే ఒక పథకం ప్రవేశపెడతామని చెప్పారు, ఓదరగొట్టేశారు. ఇంటింటికి వెళ్ళి ప్రతి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసున్న మహిళలకి, మధ్య వయసున్న మహిళలకి నెలకి 1500 చొప్పున, అంటే సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తాము అని చెప్పి ఎంతో నమ్మబలికి కనీసం రూపాయి కూడా దానికి కేటాయించిన పరిస్థితి మనం చూసాము. అలాగే ఫ్రీ బస్ కోసం అయితే ఎన్నికల టైంలో ఓదరగొట్టేసి ఈరోజు దానికి కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి మనం చూసాము. నిరుద్యోగులకి ఎంత దారుణంగా మోసం చేశారంటే 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు, దానికి రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి చూసాము. అలాగే తల్లికి వందనం చాలా తక్కువ నిధులు కేటాయించి నెట్ట నిలువుగా చిన్నపిల్లలకి మోసం చేశారనేది క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే తల్లికి వందనం కావాల్సింది సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు పైగా కావాలి, కానీ వీళ్ళు ఇచ్చింది 9,400 కోట్లు. అరాకొర నిధులు దేనికి సరిపోతాయి? అసలు గత సంవత్సరం ఈ సంవత్సరం కలిపితే 25,000 కోట్లు కావాలి, కానీ వీళ్ళు కేవలం 9,400 కోట్లు ఇచ్చారు. అసలు గత సంవత్సరం బడ్జెట్లో 5,387 కోట్లు కేటాయించారు కదా. అసలు ఆ నిధులు ఏమయ్యి ఏ ప్రజలకి కూడా, ఏ విద్యార్థికి కూడా ఇవ్వలేదు కదా. ఆ నిధులు ఏం చేశారో మేము అడుగుతున్నాము. అసలు ఏం చేశారు? ఆ నిధులు ఎటు వెళ్ళిపోయాయి? అలాగే రైతులకి ఎంత నిట్ట నిలువుగా మోసం చేశారంటే అన్నదాత సుఖీభవ అని ఒక పథకం పెట్టారు జగనన్న. అప్పుడు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా టంచనుగా డబ్బులు ఇస్తే వీళ్ళేమో ఏదో 20,000 సంవత్సరంకి ఇస్తామని చెప్పి రైతులు నమ్మించారు. ఈరోజు తీసుకుంటే దానికి కావాల్సిన 10,400 కోట్లు అయితే కేవలం 6,300 కోట్లు కేటాయించడం జరిగింది. అసలు ఈ 6,300 కోట్లు ఎంతమంది రైతులకు వీళ్ళు ఇస్తారు 20,000 చొప్పున? అంటే అక్కడ కూడా ఎంతగా కోతలు వేయడానికి ప్రయత్నిస్తుందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది కూడా ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోయింది, రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి మనం అందరం చూసాం. ఇంకా దీపం పథకం అయితే సంవత్సరానికి 3 సిలిండర్స్ అని చెప్పి గత ఏడాది 1 సిలిండర్ ఇచ్చారు. అసలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ హోల్డర్స్ 1,55 లక్షల మంది ఉంటే వీళ్ళేమో కేవలం 90 లక్షల మందికే కుదించడం జరిగింది. ఈ సంవత్సరం అయితే దానికి కూడా కావాల్సింది 4,000 కోట్లు కావాలైతే 2,601 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఆ గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా మహిళలకి నెట్ట నిలువుగా మోసం చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాగే 10 లక్షల వరకు మనం విన్నాము
డ్వాక్రా వాళ్ళకి 10 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామనేసి ఎన్నికల టైంలో ఓదరగొట్టారు. ఈరోజు తీసుకుంటే దాని గురించి ప్రస్తావనే లేదు. ఎంత దారుణంగా మోసం చేశారు మహిళలకు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ ధరల స్థిరీకరణ నిధికి 5,000 కోట్లు పైగా కావాలి, కానీ కేవలం 300 కోట్లు వీళ్ళు కేటాయించారంటే ఎంత దారుణంగా ఈ ధరల స్థిరీకరణ మీద వీళ్ళు దృష్టి పెడుతున్నారనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇలాగే అన్ని రకాలుగా ప్రజలు నెట్ట నిలువుగా మోసం చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. బడ్జెట్ మొత్తం మనం చూసుకుంటే లోకేష్ గారి భజన క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఫీల్ అవుతారేమని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించారు తప్ప 5 సార్లు లోకేష్ గారు గురించి ప్రస్తావించడమే కాకుండా అతని శాఖ కాకుండా వేరే శాఖల్లో ప్రస్తావన వచ్చినప్పుడు కూడా లోకేష్ గారి గురించి భజన చేస్తూ ఉండే పరిస్థితి క్లియర్గా కనిపించింది. అలాగే గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇప్పుడు బడ్జెట్లో ఎంతసేపు గత ప్రభుత్వాన్ని అతిగా తిడుతూ దాని మీద దృష్టి సారించారు తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చుతున్నాము అనేది చూపించడం మీద వీళ్ళు శ్రద్ధ కనబరచలేదనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు చాలా నిరాశ చెందారు ఈ బడ్జెట్ చూసి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా మీరు చెప్తున్నారు ఏదైతే బడ్జెట్లో ఏది సూపర్ 6 హామీలు కావచ్చు, వీటికి కావచ్చు అని, కానీ అసెంబ్లీలో క్లియర్గా చెప్పారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో దేనికైతే నిధులు కేటాయించిందో దానికంటే అదనంగానే ఎక్సెస్గానే కేటాయించాం, కానీ ఎక్కడా తక్కువ లేదు. వైసీపీ వాళ్ళు ఏదైతే మీరు విమర్శలు చేస్తున్నారు, గతంలో మీరు అమ్మఒడి చొప్పున ఇచ్చారు, ఇప్పుడు తల్లికి వందనం, సో అమ్మఒడి కూడా 4 సార్లు ఇచ్చారు, వాళ్ళే ఇచ్చేశారంటున్నారు. యాక్చువల్గా అండి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి కంటిన్యూ అయి ఉంటే ఈ టైంకి అమ్మఒడి వచ్చేది, అలాగే తీసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేది, అంటే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వచ్చేది, చేయూత వచ్చేది, ఆసరా వచ్చేది, అలాగే మత్స్యకార భరోసా వచ్చేది, అలాగే వాహనమిత్ర వచ్చేది, ఈబీసీ నేస్తం వచ్చేది. ఈ పథకాలన్నీ టెన్షన్గా వచ్చేవి. అలాగే తీసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఈ విడతలన్నీ కూడా వచ్చేసేవి ఈ టైంకి. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నీ కూడా ఆన్గోయింగ్ పథకాలన్నింటినీ ఈరోజు ఆపేసింది. పోనీ అంతకంటే గొప్పగా పథకాలు ఇస్తామని చెప్పారు, పోనీ అవేనా ఇస్తున్నారంటే అది లేదు. అంటే పాత పథకాలు అమలు చేయట్లేదు, కొత్త పథకాలు వీళ్ళు ఇవ్వట్లేదు. అంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిన చందంగా ఈరోజు వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. వీళ్ళు అసమర్థతని, అంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయని అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఎంతసేపు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారు తప్ప వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టలేదనేది క్లియర్గా అంకెలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ బడ్జెట్ పూర్తిగా అంకెల గారడి, ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన బడ్జెట్ అనేది క్లియర్గా అర్థమైంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీని మీద చర్చా కార్యక్రమంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేస్తున్నాం. ఇంకొకటి చెప్పండి, ఏదైతే గతంలో అమ్మఒడి పేరుతో వైసీపీ హయాంలో ఇచ్చారో వాళ్ళు ఒక్క కుటుంబంలో ఒకళ్ళకే ఇచ్చారు, మేము ఎంతమందికైనా ఇస్తామని చెప్తున్నాం. బడ్జెట్ అలొకేషన్ కూడా దానికి తగ్గట్టే ఎక్కువే చేసాం. వైసీపీ హయాంలో అమ్మఒడికి ఇచ్చిన దానికంటే తల్లికి వందనానికి ఎక్కువ ఇచ్చాం. అలాగనే రైతు భరోసా మీరు ఇచ్చారు, ఇక్కడ అన్నదాత సుఖీభవ, సో దానికి కూడా ఎక్కువే మేము కేటాయించాం, కానీ మేమేం తక్కువ కేటాయించలేదు. వైసీపీ వాళ్ళకంటే వెల్ఫేర్ విషయంలో వాళ్ళకంటే మేము ఎక్కువే ఉన్నామంటున్నాం. అదే నిధులు ఎక్కడ కేటాయించారు చెప్పండి? ఎన్ని పథకాలకు వీళ్ళు కేటాయించలేదు? మహాశక్తికి లేదు, అలాగే తీసుకుంటే ఫ్రీ బస్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, తల్లికి వందనం మేము కావాల్సింది 12,000 కోట్లు పైగా కావాలైతే సంవత్సరానికి వీళ్ళేమో కేవలం 9,400 కోట్లు ఇచ్చారు. అలాగే తీసుకుంటే రైతు భరోసా చూసాము, జగనన్న ఎంత టెన్షన్గా ఇచ్చేవారు, 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకి, వీళ్ళు 20,000 ఇస్తామన్నారు, దానికేమో కేవలం 6,300 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? దానికి కావాల్సిందేమో 10,400 కోట్లు కావాలి. గత సంవత్సరం ఈ సంవత్సరంది కలుపుకుంటే 21,000 కోట్లు కావాలి. వీళ్ళు కేవలం 6,300 కోట్లతో ఏ మూలకు వీళ్ళు సరిపెడతారు? అసలు సున్నా వడ్డీ 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు, దాని గురించి ఏమైనా ప్రస్తావించారా? అన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్థతతో ఉన్నారు. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి మా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం బడ్జెట్ అనేది పూర్తి స్థాయిలో అంకెల గారడి. ఏదైతే గతంలో వైసీపీ హయాంలో ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే ఉన్నా ఆ పథకాలు సంపూర్ణంగా ఇచ్చాము. అయితే ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుకున్నట్లయితే ఎలకేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. వాస్తవంగా లబ్ధిదారులకి ఎంత కేటాయించాలో అంత కేటాయించలేదు, చాలా తక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. తల్లికి వందనం ఏదైతే ఉందో సో దానికి సంబంధించి కేవలం 9,000 కోట్లే కేటాయించారు, దరిదాపుగా 12,500 కోట్ల దాకా ఇవ్వాల్సిన పరిస్థితి. అలాగనే అన్నదాత సుఖీభావ్ కూడా 15,000 కోట్ల
దాకా ఇవ్వాల్సి ఉంటే కేవలం 6,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే ఏదైతే గతంలో కేటాయించినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు ఏమైపోయాయో తెలియదు. ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఆ నిధులు ఏమైపోయాయో తెలియదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా కేవలం అంకెల గారడియే. వాళ్ళ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు కేవలం గత ప్రభుత్వం మీద ఏదైతే వైసీపీ మీద విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారు తప్పితే ఈ బడ్జెట్ అనేది మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, అలాగనే ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో ఆ హామీలను కూడా కనీసం ఫుల్ఫిల్ చేసే విధంగా లేవని చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో రామారావు RTV అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.